ఎక్కువ మాకు నీ డబ్బులకి నీకూడదు అయితే అధికారులకు చెప్పండి. ప్రతి దగ్గర మీకు జీతాలన్నీ కరెక్ట్ వస్తున్నాయా? కాబట్టి మీ పని శుభ్రంగా చేయాలి. నాయకులకు అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు నిలబడుకోవడం కాదు. ఎక్కడైతే మీకు అవసరం ఉందో ప్రజలకి ఎక్కడైతే ఆఫీసర్ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ఖాతా చేయించుకోండి. ఏ వార్డు మెంబర్లు వాళ్ళకి క్లీన్ చేయించమని చెప్పండి. పంచాయతీ సెక్రటరీ ఈ రోజు నుంచి వచ్చే ఆయనకి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, సరేనా? మరి స్థానిక నాయకులు ఏం చేస్తారా? సేవలో పాల్గొన్న కార్మికులు, కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి అందరికీ, పత్రికా ప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మనము స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో కోవూరు మెయిన్ రోడ్ని క్లీన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను కార్మికుల్ని కానీ నాయకుల్ని కానీ ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు ఒక్కరోజే స్వచ్ఛతా హీ సేవలో పాల్గొనడం కాదు, ప్రతినిత్యం ప్రతిరోజు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్మికుల చేత అధికారులు కానీ నాయకులు కానీ కోవూరుని క్లీన్ చేయించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం శుభ్రంగా ఉంటాం. మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో ఊరిని కూడా అలాగే ప్రతి ఒక్కరూ నా ఇల్లు అనుకుంటే ఊరు కూడా శుభ్రపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకరు చెప్పక్కర్లేదు, ఒకరు చెయ్యక్కర్లేదు, ఇక్కడ అందరూ భాగస్వాములు కావాలి. నాయకులు కానీ, కార్మికులు కానీ, అధికారులు కానీ అందరూ కలిసి కట్టుగా పని చేసినప్పుడు ఒక నాయకుడు నడిచి వెళ్తూ ఉంటే చెత్తుంటే అది మన ఏరియానా వేరే ఏరియానా అని ఆలోచించకుండా ఎక్కడైనా సరే అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారులు క్లీన్ చేయించే వాళ్ళు, ఇక్కడ ఎవరైతే కార్మికులు క్లీన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళు చేయించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మీ అందరూ, ఈ కోవూరు ఇది మీ ఊరు, మీ కోవూరు నియోజకవర్గం,
దీనిని ఒకరొచ్చి బాగు చేయబడలేదు, మీ చేతుల్లో ఉంది బాగు చేసుకోవడం. కాబట్టి ఇది ప్రతి ఒక్క నాయకుడి బాధ్యత, అధికారి బాధ్యత, అదేవిధంగా కార్మికుల బాధ్యత. మనం ఆల్రెడీ క్లీన్ కోవూర్ అనే ప్రోగ్రాం పెట్టాం. ఎక్కడ కాలువల్లో ఇబ్బంది పడుతున్నారు సింక్ దించాలి అని. అసలు మన చుట్టుపక్కల మనం నడిచే దగ్గరే ఇంత చెత్త పెట్టుకొని కాలువల్లో క్లీన్ చేయించడం అనేది నాకు మనం ఎందుకు చేస్తున్నామో అర్థం కావట్లేదు. ఈరోజు ఇక్కడ చెప్పారు 15 రోజులకోసారి కూడా క్లీన్ చేయటం లేదు అని చెప్పి. ఇక్కడ స్థానిక నాయకులందరినీ నేను కోరుతున్నాను, ఏ ఊర్లో ఉన్న నాయకులు అధికారులకి ఇమీడియట్ గా ఎక్కడైనా క్లీన్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కార్మికుల ద్వారా క్లీన్ చేయించుకోవాలని చెప్పి, అధికారులు కూడా నాయకులకి స్పందించాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. ఇది అధికారులు ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకొని, రాబోయే రోజులు వర్షాకాలం కాబట్టి ఎంతో మంది చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ ఉంటారు. ఇక్కడ మీరు నీట్గా క్లీన్ చేయకపోతే రేపు వర్షం వచ్చినప్పుడు దోమలు బెడద ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను ఆల్రెడీ సర్పంచ్ గారికి చెప్పున్నాను, ప్రతిరోజు లేదు కనీసం రోజు మార్చి రోజు ఫాగింగ్ చేయాలి, చాలా దోమలు ఉన్నాయని చెప్పి. మీరు కూడా అమ్మా దాన్ని చూసి ముందు మొత్తం దాని పర్యవేక్షణ చేయించి మీరు సొంతంగా చూసి దోమలు బెడద లేకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి అధికారుల్ని, నాయకుల్ని అందరినీ కోరుకుంటాను. ఈ క్లీన్ చేసే రోజు మార్చి రోజు కానీ రోజు కానీ క్లీన్ చేసే ఈ కార్మికులు వాళ్ళు పడుతున్న కష్టానికి మీరందరూ కూడా వాళ్ళకి తోడుండాలని చెప్పి కార్మికులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.